ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, జిల్టిన్ స్టిక్స్ యాక్సిడెంటల్గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు. ఇది బ్లేటెంట్గా ఒక ఊర్లో ఒక మనిషిని చంపడానికి, ఒక హత్య చేయడానికి జెల్టిన్ స్టిక్స్, డెటనేటర్లు వాడి మనుషులను చంపుతా ఉన్నారంటే ఈజ్ ఇట్ నాట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? అది కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా దానికి మళ్ళీ తిరిగి విమర్శిస్తున్నారు చూడండి, అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? దీనికి కారణం ఏంది? అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఆ అక్రమం, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమ మైనింగ్ అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ని అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు. నిజంగా ప్రభుత్వం మీది, మీ హయాంలో జెల్టిన్ స్టిక్స్ వాడి ఈ మాదిరి హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు, అప్పుడు ఏది జరగనట్లు, తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు, అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే, అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి అలా ఆయన. అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ, ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయము ఆ ఒరవడి స్టార్ట్ అయిందే వైఎస్ వాళ్ళతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు, అసలు ఇప్పుడు పెద్దగూడలో నాగమ్మను రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారని వాళ్ళ ఊర్లో అంబగపల్లి రూట్లో పోతుంటే టపాసులు పేల్చారని నాగరాజును మర్డర్ చేసింది ఆ తర్వాత ఎవరు చేశారో అవినాష్ రెడ్డే చెప్పాలా. దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని కిరాతకంగా హత్య చేశారు, అది ఏం జరిగిందో చెప్పాలా. అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా? ఇప్పుడు ఏదో జరిగినాయని, ఇప్పుడు ఏదో కొత్తగా ఇవన్నీ. అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా? అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి, వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు. ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు, మీరు ఉన్నారు, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు. ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగలేదు. అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం. అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ వైఎస్ వాళ్ళది దాంట్లో వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాయా? నాకు ఇది తెలియలేదు. నాకు కొంచెం రౌడీజంగా ఉండేవాళ్ళు అతను కావాలా, వీళ్ళను డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే, భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్నే కైవసం చేసుకొని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైఎస్ వాళ్ళ రాజకీయ పునాదులే నీకు అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా? ఆ విషయం కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా? తర్వాత అంతెందుకు, మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయి వచ్చి లాస్ట్ 5 ఏళ్ళు నీకు సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో 50% షేర్ దౌర్జన్యంగా తీసుకొని 5 ఏళ్ళు మీరు కాదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా? ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నర్సయ్యని చంపి ఆ మైనింగ్, తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడతావు. మీ ఇద్దరిది వదిలిపెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత 5 ఏళ్ళు 40% ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు 5-12 పైసలు ఎవరెవరికి? అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి, ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సహముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డికి,
తర్వాత నీకు చిన్న ఆయన అయినటువంటి వైఎస్ మధుకు, తర్వాత భూమయ్య గారి పల్లె బైపిరెడ్డి వేముల జెడ్పీటీసీకి, తర్వాత వేలుపుల రాముకు 5-12 పైసలు అంటే 60 పైసలు, అతనికి 40 పైసలు చేసి 5 ఏళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కాదా? మీ తండ్రికి వాటా ఉంది దాంట్లో. తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు, ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్కి అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటాడు. ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షకుడు, సంరక్షించే బాధ్యత అని. సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్ప అనే అతనితో పక్కన మైన్ తీసుకొని దాంట్లోంచి సొరంగం కొట్టి టిఫిన్ వెరైటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ వెరైటీస్ అంతా 5 ఏళ్ళు కొల్లగొట్టింది మీరు కాదా? దాంట్లో కూడా మీ ఫాదర్కు 12 పైసలు వాటా. అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు,